హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దూస్ వరల్డ్. ఈరోజు మాకు రేవా టీషర్ట్ డే, అంటే వెడ్నెస్డే. మేము ప్రతి వెడ్నెస్డే రేవా టీషర్ట్ వేసుకుని వెళ్ళాలి. నేను నా ఫ్రెండ్ కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు 8:30కి కాలేజ్ ఉంది. మేము 8:45కి వెళ్తున్నాం. ఇంకా గేట్ దగ్గరే ఉన్నాం. ఇక్కడ మా బ్లాక్లో ఏదో ఈవెంట్ ఉంది, అందుకనేసి అంతా రెడీ చేస్తున్నారు వీళ్ళు. ఆ బలూన్స్ చూసిన వెంటనే మీకు ఏం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎందుకు స్పెషలో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నా థంబ్నెయిల్ చూసి. ఇక్కడ చాలా రకాల జంతువులు పెట్టారు, అదేనండి ఎనిమల్స్. ఆ జంతువులు చూడడానికి మాలాంటి జంతువులు వెళ్ళారు. జస్ట్ కిడ్డింగ్. ఇంకెందుకు లేట్ మరి, ఇక్కడ ఏమేమి ఎనిమల్స్ పెట్టారో చూసేద్దామా, పదండి. ఇది చూడండి ఎంత పెద్దదో, చూడ్డానికి అచ్చం బల్లిలా ఉంది. ఇదొక రకమైన చమేలియన్ స్పీసీస్ అంట. నా ఫ్రెండ్ అయితే దాన్ని కదపాలని చాలాసేపు ప్రయత్నించింది, కానీ అది కొంచెం కూడా కదలలే. గైస్, ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఎగ్స్ పెట్టారు. ఫస్ట్లీ వచ్చేసి ఇప్పుడు నేను తీసింది ప్యారెట్ ఎగ్ అంట. చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా క్యూట్గా ఉంది కదా. గైస్, ఇప్పుడు తీసే ఎగ్ని చూడండి ఎంత పెద్దగా ఉందో, అది కూడా గ్రీన్ కలర్లో. ఈ ఎగ్ వచ్చేసి క్యాస్వరీ బర్డ్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న ఎగ్ని. మీలో ఎంతమంది చూశారు? కామెంట్ అండ్ లెట్ మీ నో. ఈ ఎగ్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, ఆస్ట్రిచ్ బర్డ్ది. మీలో ఎంతమంది ఎగ్స్ని రియల్గా చూశారు? కామెంట్ అండ్ లెట్ మీ నో. ఇప్పుడు మనం చూస్తున్నది మిల్క్ స్నేక్. ఇది విషం లేని పాము, అంటే ఇది కాటేసినా కూడా ప్రమాదకరం కాదు. తర్వాత రకరకాల పురుగులు, స్పైడర్లు అన్నీ చూసాం. ఒక ఫన్ యాక్టివిటీ కింద ఉంది. ఇందాక మనం చూసింది పెద్ద బల్లిలా ఉంది కదా, ఇది చిన్న బల్లి. దాన్ని నేను కాసేపు నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను అంటే, అది నువ్వు నన్నేమి చేయలేవురా అంది. నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. ఇంకో పురుగుని చేతి మీదకి ఎక్కించుకున్నాను, ఇది ఏ పురుగో కూడా నాకు తెలీదు. గైస్, ఇప్పుడు మీరు చూడబోతుంది మీల్ వార్మ్, అంటే మీల్స్ వేసుకుని తినేయడం అంతే. జస్ట్ కిడ్డింగ్. ఈ పురుగులు చూస్తుంటే మీకు ఏం గుర్తొచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం సూపర్ పవర్స్ ఉన్న సూపర్ వార్మ్స్ చూసేద్దాం. ఇవే ఆ సూపర్ వార్మ్స్, చూడండి. గైస్, ఇప్పుడు మనం చూసేది రేర్గా కనిపించే వైట్ స్నేక్. మిల్కీ బ్యూటీ స్నేక్ అనేసి గూగుల్లో కొట్టండి, ఈ స్నేకే వస్తుంది. బై ద వే, మిల్కీ బ్యూటీ అంటే ఎవరు గుర్తొచ్చారో కామెంట్ అండ్ లెట్ మీ నో. గైస్, ఈ టొర్టాయిస్ చూడండి, దీనికి 100 years పైనే ఉన్నాయంట. ఇక్కడ మీరు అందరూ గమనించినట్లయితే అక్కడ అన్న ఫుడ్ దగ్గరికి పట్టుకెళ్తాడు, కానీ దానికి పెట్టడు. ఆ టొర్టాయిస్ అయితే అన్న చుట్టూ చాలా పేషెన్స్గా తిరుగుతుంది ఆ ఫుడ్ గురించి. ఆ టర్టైస్కున్న పేషెన్స్లో మనకి 50% ఉన్నా చాలు, మనం లైఫ్లో చాలా సాధించవచ్చు. పేషెన్స్ తొక్క తోటకూర గురించి మాకెందుకులే అని మీరు అంటే, వేరే ఎనిమల్ చూద్దాం పదండి. గైస్, వీటి పేరు వచ్చేసి జూనియర్ పిగ్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. వాటి పక్కన ఇలాగ గడ్డి పెట్టారు. నేనైతే ఇప్పుడు ఎవరు చేయలేని ఒక సాహసం చేశాననే చెప్పచ్చు. అదేనండి, కాక్రోచ్ని చేయి మీద పెట్టించుకున్నా. ఈ ఎగ్జిబిషన్ 3 days ఉంది. ఈ 3 days కొన్ని ఎనిమల్స్ మార్చారు. లైక్ మేము చూసినవి వాళ్ళు చూడలేదు, కొన్ని వాళ్ళు చూసినవి మేము చూడలేదు. ఈ ఎగ్జిబిషన్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేశారు. ఇక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఒక కూపన్ కార్డ్ లాగా ఇస్తారు. ఆ కూపన్ కార్డ్ ఇక్కడ చూపిస్తే వాళ్ళు మనకి ఫుడ్ అరేంజ్ చేస్తారనమాట. కాలేజ్ అయిపోయాక అలా బిఎస్ఎఫ్ వెళ్దామని నేను నా ఫ్రెండ్ వెళ్తే మధ్యలో ఈ పెట్ షాప్ కనిపించింది. సర్లే ఒకసారి చూద్దాం అనేసి మేమిద్దరం వెళ్ళామన్నమాట. అసలు ఆ బర్డ్స్ అయితే ఎంత బాగున్నాయో. ఈ బర్డ్స్ కాస్ట్ 800 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ చేప కాస్ట్ వచ్చి 1800 అంట. చూడండి ఎంత వెరైటీగా ఉందో అది. ఇక్కడ చాలా రకాల చేపలు, పక్షులు ఉన్నాయి. వాటితో కాసేపు అలా ఆడుకున్నాం మేము, వీడియోస్ తీసుకుంటా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎనిమల్ లవర్స్కి షేర్ చేయండి. మీరు ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయమని అడగను, అప్పుడే 10 సార్లు చెప్పాను ఈ వీడియోలో, ఇంక నన్ను మీరు కొడతారు. ఓకే గైస్, బాయ్.